బ్యాక్ టు న్యూస్. హస్తం పార్టీకి 2018 సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పుకోవాలి. ఎన్నికల్లో అధికారం తమదే అన్నంత హడావిడి చేసి ఊహించని విధంగా ఓటమి పాలైంది. ముందస్తును ముందుగా ఊహించినా అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. కెప్టెన్గా పార్టీపై ఉత్తమ్ పట్టు సాధించినా పార్టీని గెలిపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. మొత్తంగా 2 అడుగులు ముందే ఉన్నామనుకునే లోపే 60 అడుగులు పాతాళంలోకి జారిపడింది కాంగ్రెస్. రెండు 2018 ఏడాదిలో అధికారం చేజిక్కించుకోవటం, అవకాశాలు అందిపుచ్చుకోవటం వంటి అంశాల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. పార్టీపై పట్టు సాధించిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. టీఆర్ఎస్ నుండి చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్లో చేరడం పార్టీకి కొత్త ఊపినిచ్చినప్పటికీ కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ ఫిబ్రవరిలోనే పార్టీ క్యాడర్ను సిద్ధం చేసే పనికి శ్రీకారం చుట్టారు ఉత్తమ్. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండాగా ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభించారు. అది కూడా పార్టీకి సక్సెస్ ఇచ్చే సెంటిమెంట్గా భావించే చేవెళ్లలో యాత్రను ప్రారంభించి 50 నియోజకవర్గాల్లో కొనసాగించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రకటించారు పార్టీ నేతలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ 2 లక్షల రూపాయల వరకు పంట రుణాల మాఫీ, పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఇక వనపర్తిలో మహిళా డిక్లరేషన్లో మహిళా సంఘాలకు 10 లక్షల రుణం, ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించింది. విడతల వారీగా ఎన్నికలు దగ్గర పడే వరకు ఈ యాత్ర కొనసాగించాలని భావించినప్పటికీ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పడంతో బస్సు యాత్రకు ఫుల్ స్టాప్ పడింది. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ ఆందోళన చేయడం, కోమటిరెడ్డి సంపత్తులు స్పీకర్ పోడియం మీదకు హెడ్సెట్లు విసరడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ చర్యను తీవ్రంగా తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్తుల సభ్యత్వాలు రద్దు చేసింది. సభ్యత్వ రద్దును కాంగ్రెస్ హైకోర్టులో సవాల్ చేసింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చెల్లదని కోర్టు ఆదేశించినప్పటికీ సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఎమ్మెల్యేలుగా గుర్తించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కర్ణాటక ఎమ్మెల్యేల క్యాంప్ తాజ్ కృష్ణలో పెట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరూ ఇక్కడి నుంచే నేరుగా అసెంబ్లీలోకి బల నిరూపణకు వెళ్లారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ టీం చురుగ్గా వ్యవహరించి అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసింది. అప్పటికే ఎన్నికలు ముంచుకు రావడంతో అనేక తర్జన భర్జనల తర్వాత ప్రచార కమిటీ చైర్మన్గా భట్టి విక్రమార్కతో పాటు 100 మందితో హైకమాండ్ జంబో కమిటీ వేసింది. స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతిని ప్రకటించింది. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ్ కుమార్, మాజీ ఎంపీ అజారుద్దీన్లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఎన్నికల ప్రచారాన్ని అక్టోబర్ 4న అలంపూర్లో జోగులాంబ అమ్మవారి ఆలయం నుండి లాంఛనంగా ప్రారంభించింది. అయితే నకిలీ పాస్పోర్ట్ల కేసులో జగ్గారెడ్డి అరెస్ట్, రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు ఎన్నికల ముందు కావడంతో స్టేట్ పాలిటిక్స్లో కొంత హీట్ను పెంచాయి. ఎన్నికల్లో మహాకూటమి పేరుతో టీటీడీపీ, జనసమితి, సిపిఐలతో కలిసి ప్రజా ఫ్రంట్ ఏర్పాటులో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత సోనియా గాంధీ తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ ఆలస్యం చేసింది. ఒకవైపు క్యాడర్ను సమాయత్తం చేస్తూ, మరోవైపు టీఆర్ఎస్ను రాజకీయంగా టార్గెట్ చేస్తూ, ఇంకోవైపు ప్రజా ఫ్రంట్ కట్టి ఎవరి ఊహకందని విధంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకోవైపు గ్రూప్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ తన వ్యూహాత్మక ఎత్తుగడలతో పార్టీపై పట్టు సాధించారు. ఈ మొత్తం వ్యవహారంతో ఓ దశలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్న చర్చకు తెరలేచింది. ఎన్నికలు పూర్తయి కౌంటింగ్కి ఒక్కరోజు ముందు వరకు కూడా కాంగ్రెస్ కాన్ఫిడెంట్గానే ఉంది. ఒకవేళ హంగ్ వస్తే ఎన్నికలకు ముందు ఏర్పాటైన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ను కూడా కలిసి కాంగ్రెస్ నేతలు హడావిడి చేశారు. కానీ ఫలితాల్లో కాంగ్రెస్ ఊహించని విధంగా ఓటమి పాలైంది. మొత్తానికి మొదట్లో పార్టీ పనైపోయిందనుకున్న వేళ ఇక అధికారంలోకి రాబోతున్నంత హడావిడి చేసిన హస్తం పార్టీ చివరికి విజయం వాకిట కాదు కదా, విజయానికి కిలోమీటర్ల దూరంలో బొక్కబోర్లా పడింది. మరి ఈ ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిన కాంగ్రెస్ లీడర్, క్యాడర్లు కొత్త సంవత్సరంలో ఎలా ముందుకు వెళతారో చూడాలి.